దేవుని ఎలా ఎదగాలి, దేవుని ఎలా ఎదగాలి, దేవుని ఎందుకు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన వాక్యమును ఎలా పొందుకోవాలి అనేది జ్ఞానం అంట. ఎప్పుడైతే జ్ఞానంతో విచేకం కలిగి ఉంటావు, జ్ఞానం అనే మాట ఏమిటి, అసలు జ్ఞానం అంటే ఏమిటి? చాలా మంది యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, నెమ్మది కలిగి నిదానించు, చూడు, పరీక్షించు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరీక్షించు, నీకు నిదానం చేసుకొని నువ్వు అర్థములు ఉండేలాగా ఉండు. ప్రభువు అడుగుచున్న ప్రతి మాట నువ్వు పొందుకుంటావని నమ్ము. దాని ఏంటి, నువ్వు నమ్మకం ఉంచు. అలా నీ సొవ్వు యొగ్గించు అన్నాడు. నీ సొవ్వు ఎలా బతకమన్నారు తెలుసా? దొంగ సొమ్ములు గలవాడు మందిరంలో కూర్చుంటే వానికి వినలేదు, వాక్యము తన హృదయములకు వెళ్ళదు, సోలికి నాటడానికి అర్థం కాగట ముందు ఎంత చెప్పినా. ఎందుకంటే తన మనసులో అనేక రకమైన ఆలోచనలు, తన కూర్చున్న ప్లేస్లో నుంచి ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ నా కుమారుడు నువ్వు నా మాటలను అంగీకరించు అన్నాడు. నా జ్ఞానాన్ని ఎంత దాచుకోను, అది నేనేం చేస్తుంది, పోషిస్తుంది, నడిపిస్తుంది, చక్కగా నిన్ను తెలివిని కలర్ చేస్తుంది. నీకు లేని తెలివి ఆ జ్ఞానం నేర్పుద్దట. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, విచేకన అభ్యాసించింది ఎలా. విషేకన అంటే ఏం తెలుసా? తనకు తనను శుద్ధి చేసుకోవడం. పాత్రని ఉదయమును మధ్యాహ్నము రాత్రికి మనం ఏ పాత్రనైతే వండుచున్నామో ఆ పాత్రను శుద్ధి చేసుకున్నాం. ఏంటంటే దానికి ఏమన్నా ఒకవేళ అంటి ఉన్న తినే పదార్థాల్లో మనకి ఏమన్నా శోధన వస్తుంది. అలాంటిది జ్ఞానము గల ఈ మాట అనగా ఈ వాక్యం నీ హృదయంలో లేకపోతే నీ శరీరానికి ఎంతో బలహీనమట. అందుకే మీరు ఎలా ఉండాలని చెప్పడానికి జ్ఞానం అంటుంది విశేఖన అభ్యాసించిన ఎడల. విశేఖన అంటే పిల్లల మీకు మీరు ఉద్దేశించబడడం. మీరు జ్ఞానాన్ని ఎదుగుచున్నప్పుడు లోకం నిందలు వేస్తుంది, బంధువులు దూరం అయిపోతారు. ఒక్కోసారి అందరూ రకరకాల శోధనలు, ఏమీ తప్పు చేయకపోయినా నిందలు పడతా ఉంటాయి. ఇంట్లో వాళ్ళే ఒక్కోసారి యోగం అయిపోతూ ఉంటారు. ఇవి చెప్పడానికి ఉండదు, ఏమన్నా అంటే ఏమనక్కర్లేదు. అందుకే ఇక్కడ అంటారు చూడండి, వెండి వెతికినట్లు దాన్ని వెతికిని ఎడలా, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిని ఎడలా, యెహోవా యందు భయభక్తులు ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. హల్లెలూయా. కూర్చున్నావు, దాన్ని ఎలా భద్రం చేసుకుంటున్నావు, ధనాన్ని ఎలా భద్రం చేసుకుంటున్నావు, నీ ధనాన్ని ఎక్కడ బ్యాంకులో వేస్తున్నావు, ఏమై పాడట్లేదు కదా. వాక్యం ఏమైందట, జీవమైందట. అందుకే దాన్ని ఎలా భద్రం చేసుకోవాలంటే చాలా భద్రం చేసుకోవాలంటే వాక్యం హృదయమును మనం దాచిపెట్టుకోవాలి. అది అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుందంట. ధనాన్ని ఏ విధమైతే మన అవసరానికి తీసి వాడుకుంటాం, అన్నిటికీ చల్లా చెట్టుగా చేసుకోవు కదా, దానికి అవసరం లేకుండా ఖర్చు పెట్టుకోము కదా. అలాగే జ్ఞానము కలిగే వాక్యము కూడా నీకు అవసరమైనప్పుడు నువ్వు వాడుకోవాలి. ప్రభా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒక శ్రమలో ఉన్నావు, ప్రభా నువ్వు శ్రమకాలం ఆదుకున్న దేవుడు, తెలిసిపెట్టే దేవుడు కాదు. ఆనాడు అయ్యా దావీదు ఒంటరిగా ఉంటే 10,000 జనం అన్నాడు ప్రభా. మరి అట్లాగే నా తండ్రి నీ వైపు నుంచి చూసి ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఆలకిస్తావు అనుకున్నా, నువ్వు ఆలకిస్తావు అని దృఢంగా చెప్పుకోవాలంట. నీకు నువ్వే అప్పుడు వెండి వెతికినట్లు, ధనాన్ని దాచబడినట్లు నువ్వు వెతికినట్లు. అలాగే ఇక్కడ అంటున్న ఒక మాట, ఎప్పుడైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుడట ప్రతి విషయంలో నీకు సహకారై ఉంటాడంట. 3 చూసరా ఎక్కడ రాసుకోమన్నాడు? బుక్కుల మీద రాసి ఎప్పుడు చదువుతున్నాం
పడి మళ్ళా ఈ వాక్యము హృదయముల పలక మీద ముద్రించుకోమన్నాడు. ఇది నిరంతరం మీరు దాచిపెట్టేది. ఎలా బంగారం దాచుకున్నాం, ఎలా ఎండిని దాచుకున్నాం, ఎలా ధనాన్ని దాచుకున్నాం, అలా నీ హృదయం మీద ఈ యొక్క ఉదయముల పలక మీద అంత వాక్యాన్ని దాచుకోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని దృష్టి ఉంటుంది, మానవుల దృష్టి కూడా ఉంటుందండి. దేవుని దృష్టి ఎప్పుడైతే నీ మీద ఉందో మానవుల దృష్టి కూడా ఉంటుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనకి హృదయమైన పలకన రాస్తాం అనేది, నువ్వు నా తోడు కొన్నావు, నా భయం లేదు, ఇంకా బాధలు ఉన్నావు, కష్టాలు ఉన్నావు, వ్యాధులు ఉన్నావు, స్వస్థపరుస్తున్నావు ప్రభా, నువ్వు నాకు తోడుకున్నావు కనుక ఏ భయము లేదు, నేను నీ మీద ఆనుకున్నాను. ఇది ఎక్కడ రాసుకోవాలా? హృదయమైన పలక మీద రాయబడాలి. ఎప్పుడైతే హృదయమైన పలక మీద రాయబడి ఉన్నదో అప్పుడు అంటే ప్రియులారా, కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధిని సొంతం చేయనట్టు దేవుడి మీద ఆధారపడ్డావు కనుక ఆయన నీకు ఈ బాగు చేస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే పట్టుదలతో ఉండాలంట. ఏ పని చెయ్యి, ఒక పని చేసేవాడికి ఆ పని ఇష్టమై ఉండాలి. ముందేమై ఉండాలి? ఇష్టమై ఉండాలి. ఆ పని మీద దృష్టి ఉండాలి. ఆ పనిని పట్టుకున్నప్పుడు ఇది నేను చక్కగా చేయాలి, దీన్ని ఎలా చేయడం బాగుంటుంది అని ఒక ఆలోచన ఉండాలి. ఏ పని చేస్తున్నావో ఆ పనులు నువ్వు అభివృద్ధిపరచబడాలి. అలాగే వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలంటాడు. అప్పుడు వాక్యం నేను నడిపిస్తుంది అంట. ఎలా నడిపిస్తుంది కూడా చెప్తున్నాడు. కుమార, తండ్రి ఉపదేశం వినండి, మీరు వివేకము నొందినట్లు ఆలకించండి. ఈ రోజు ఆహారం తిండి కోడి కడుపునిండి పడుతుంది, రాత్రి తిండి అన్నిటి కాదు. ఈ ఆత్మీయాహారం తిన్నప్పుడు దీన్ని చాలా భద్రంగా దాచుకోండి అన్నాడు. హల్లెలూయా. పట్టుకోను, ఉదయం పట్టుదల ఉండాలంట. ఇనీసి వెళ్ళిపోయి మళ్ళీ ఇనీసి అది కాదు. పట్టుదల ఉండే ఏ పనైనా సమృద్ధిగా చేయగల సామర్థ్య శక్తి. దాంట్లో ఒక వాగ్దానంలో ఏ పని చేసినా అబ్బాయి ఎంత పట్టుదల చేస్తున్నాడు. చాలా మంది అంటారు కదా, ఇది పట్టుకుంటే వదలండి, చాలా పట్టుదల చేస్తారు, వాళ్ళ చేయడం అతను పని చక్కగా వస్తుంది. పట్టుదలగా చేయాలి. ప్రార్థన పట్టుదలగా చేయాలి. ఏదో ఇప్పటికి శ్రమ వచ్చింది కదా, ఈ శ్రమ పట్టిన బట్లే ప్రార్థన చేస్తున్నాం, ఆ తర్వాత శ్రమ తగ్గిపోయింది కదా, ఆ తర్వాత మన సన్నిధి ఎలా అంటే దేవుని ఎప్పుడు ఆశీర్వదించబడవు.